నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. ఒక కలం, ఒక తెల్లని వస్త్రం, కొన్ని సహజ రంగులు అంతే. వాటితో వేల ఏళ్ల భారతీయ సంస్కృతిని కళ్ళ ముందు నిలబెట్టే మహత్తర కళే కలంకారీ. టెక్నాలజీ లేని రోజుల్లోనే ప్రకృతి ప్రసాదించిన రంగులతో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను వస్త్రంపై సజీవంగా ఆవిష్కరించిన ఈ కళ నేడు కనుమరుగవుతుంది. కలంకారీ అంటే శ్రీకాళహస్తి, మచిలీపట్నం మాత్రమే గుర్తొస్తుంటాయి. అయితే రాయలసీమలోని ఓ చిన్న గ్రామంలో ఒక కళాకారుడు మాత్రం ఈ సంప్రదాయాన్ని తన ప్రాణంలా కాపాడుకుంటూ ప్రపంచానికి తెలుగు కళ వైభవాన్ని చాటుతున్నాడు. కర్నూలు జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన శివప్రసాద్ రెడ్డి కలంకారీ కళ కోసం చేస్తున్న తపస్సు, ప్రకృతి రంగుల వెనుక దాగి ఉన్న శాస్త్రం, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న ఆయన ప్రయాణం ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ అనే మాట వినిపించని కాలమది. కంప్యూటర్లు లేవు, డిజిటల్ ప్రింటింగ్ లేదు, కృత్రిమ రంగుల జాడ అస్సలే లేదు. కానీ కేవలం ఒక కలం, ప్రకృతి ప్రసాదించిన రంగులతో వస్త్రంపై అద్భుతాలను సృష్టించారు మన పూర్వీకులు. రామాయణం, మహాభారతం, భాగవతంలోని ఘట్టాలను ఒక్కో గీతతో సంజీవంగా ఆవిష్కరించిన కళే కలంకారీ. ఇది కేవలం పెయింటింగ్ కాదు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రకృతి విజ్ఞానం కలిసిన అద్భుత కళారూపం. కలంకారీ అంటే చాలా మందికి గుర్తొచ్చేది శ్రీకాళహస్తి లేదా మచిలీపట్నం మాత్రమే. కానీ అదే కళను రాయలసీమ నేలపై కూడా దశాబ్దాలుగా జీవింపజేస్తున్న ఓ కళాకారుడు ఉన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని టంగుటూరు గ్రామానికి చెందిన శివప్రసాద్ రెడ్డి కలంకారీ కళనే తన జీవితంగా మార్చుకున్నారు. ఆదాయం తక్కువ, శ్రమ ఎక్కువ అయినా చేతిలోని కళాన్ని మాత్రం ఎన్నడూ వదలలేదు. కళను వృత్తిగా కాదు, సంస్కృతిని కాపాడే బాధ్యతగా భావించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కళాఖండం పుట్టాలంటే అది మట్టితోనో నీటితోనో ముడిపడి ఉండాలి. కలంకారీ విషయంలో ఇది అక్షర సత్యం. వస్త్రాన్ని ఆవు పేడతో ఉడకపెట్టడం నుంచి కరక్కాయ పాలలో నానబెట్టడం వరకు ప్రతి అడుగులోనూ ప్రకృతి మమేకమై ఉంటుంది. శ్రమ ఎక్కువ, లాభం తక్కువ కావడంతో వారసత్వ కళాకారులు సైతం కలంకారీ కళకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు మార్కెట్లో లభించే నకిలీ రంగులు, ప్రాణాంతక రసాయనాలతో చూపులను ఆకట్టుకునే నకిలీ వస్త్రాలు కలంకారీ కళాకారులను మరింతగా చితికిపోయేలా చేశాయి. కలంకారీ తయారీ ఒక రోజు పని కాదు. ప్రతి దశ వెనుక ప్రకృతితో మమేకమైన శాస్త్రీయ ప్రక్రియ ఉంటుంది. వస్త్రంపై ప్రతి గీత చేతితోనే వేయాలి. ఒక తప్పు జరిగినా మొత్తం వస్త్రం వృధా అవుతుంది. అందుకే ఒక్క కలంకారీ వస్త్రం పూర్తవడానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల సమయం పడుతుంది. కలంకారీ అన్నది పూర్వకాలము పర్షియా దేశం నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుంటుంటారు. అది చాలా చరిత్ర ఉంది. అది మన నవాబులు, రాజులు కాలంలో కూడా దీని కలంకారీని ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతో చేసుకున్నారు. అలా వస్తూ కొద్ది రోజులకు ఆ బెడ్షీట్స్ను, ఆ డ్రెస్ మెటీరియల్ బొమ్మలుగా చింతించడం తెలుసుకున్నారు. అలా కాళహస్తిలో అలా తయారయ్యారు. ఇప్పుడు కలంకారీ అంటే మచిలీపట్నం ఒక కలంకారీ ఉంది, కాళహస్తి రెండు స్టైల్ ఉన్నాయి. మచిలీపట్నం స్టైల్ ఎట్లా ఉంటుందంటే వుడెన్ బ్లాక్తో ప్రింటింగ్ చేసి సహజ రంగులతో వాడతారు. శ్రీకాళహస్తిలో అంతా చేతితో తయారు చేసి చేతితోనే బొమ్మలు గీసి దేవుని బొమ్మలతో అక్కడ గీస్తారు. ఇక్కడ మాత్రం ఓన్లీ మోటివ్స్ ఉంటాయి మచిలీపట్నంలో. అలాగే ఈ అదర్ రాష్ట్రంలో మచిలీపట్నం కలంకారీ, శ్రీకాళహస్తి కలంకారీ అనేది రెండు బాగా ఫేమస్ అయిపోయి ఎంతో మంది కళాకారులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ కళలో మరో విశేషం సహజ రంగులు. నేటి మాదిరిగా కెమికల్ పెయింట్లు కాదు. ఇనుప తుప్పు, బెల్లంతో నలుపు రంగు, దానిమ్మ తొక్కలతో పసుపు, ఇండిగో మొక్కలతో నీలం, మంజిష్టా వేర్లతో ఎరుపు, ఇలా ప్రకృతి ప్రసాదించిన పదార్థాలతోనే రంగులు తయారవుతాయి. ఈ రంగులు కేవలం అందంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి హాని చేయవు, పర్యావరణానికి మేలు చేస్తాయి. శతాబ్దాలు గడిచినా వాటి అందం చెక్కు చెదరదు. నిమిషాల్లో వేల మీటర్ల వస్త్రం ముద్రించే టెక్నాలజీ
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. చౌకగా లభించే కృత్రిమ రంగులు మార్కెట్ను ఆక్రమించాయి. చేతి పని ఖరీదైపోయింది. ఫలితంగా కలంకారీ కళాకారులు ఒక్కొక్కరుగా ఈ వృత్తిని వదిలేశారు. వారసత్వంగా వచ్చిన కళను కొనసాగించడానికి యువత ముందుకు రాకపోవడంతో ఈ కళ అంతరించిపోతుందేమోనన్న ఆందోళన మొదలైంది. అలాంటి పరిస్థితుల్లో శివప్రసాద్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. కష్టాలు వచ్చినా ఆదాయం లేకపోయినా సంప్రదాయ పద్ధతులనే నమ్ముకున్నారు. ప్రతి చిత్రంలో మన పురాణాలనే కాదు, మన సంస్కృతిని, మన చరిత్రను, మన సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆయన రూపొందించిన కలంకారీ చిత్రాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, విదేశాల్లోనూ ప్రశంసలు అందుకుంటున్నాయి. అంతర్జాతీయ ప్రదర్శనలోనూ తెలుగు కళా వైభవాన్ని చాటుతున్నాయి. ప్రతి కలంకారీ వస్త్రం వెనుక నెలలు తరబడి శ్రమ ఉంటుంది. ఒక్కో గీతలో కళాకారుని ఓపిక ఉంటుంది. ఒక్కో రంగులో ప్రకృతి పరిమళం ఉంటుంది. అందుకే ఈ కళను యంత్రాలు ఎప్పటికీ భర్తీ చేయలేవు. ఇది కేవలం వస్త్రంపై వేసిన చిత్రం కాదు. భారతీయ జీవన విధానాన్ని, ఆధ్యాత్మికతను, ప్రకృతి ప్రేమను ప్రతిబింబించే చరిత్ర. యుగంలో యంత్రాలు వేల చిత్రాలు గీయగలవు, కానీ ఒక కళాకారుడి హృదయం నుంచి పుట్టే ఒక్క గీతను మాత్రం గీయలేవు. కలంకారీ అనేది కేవలం ఒక కళ కాదు, అది మన సంస్కృతికి సజీవ సాక్ష్యం. అలాంటి కళను, అలాంటి కళాకారులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రభుత్వం, సమాజం కలిసి అండగా నిలిస్తే టంగుటూరు నుంచి మొదలైన ఈ రంగుల ప్రయాణం ప్రపంచ వేదికలపై మరింత వైభవంగా విరాజిల్లడం ఖాయం. మరుగున పడుతున్న కలంకారీకి పట్టాభిషేకం చేస్తూ ప్రపంచ స్థాయి వేదికల మీద తన కళానికి పదును పెడుతున్న శివప్రసాద్ రెడ్డి సంకల్పం భావితరాలకు ఒక ఆదర్శ పాఠం. మన తెలుగు జాతికి దక్కిన అరుదైన గౌరవం. సాంప్రదాయ చిత్రకళ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాళహస్తి నగరంలో అభివృద్ధి చెందింది. అందులో కొందరు సీనియర్ కళాకారులు ఎన్నో ఏళ్ల నుంచి ఆ కళను అభివృద్ధి చేస్తూ వస్తూ ఒక 50-60 ఏళ్ల క్రితం గవర్నమెంట్ వారు వాటిని గుర్తించి అక్కడ ఉండే యువకులకు శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసి కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి ఆ కళాకారుల అభివృద్ధికి ఆ ట్రైనింగ్ సెంటర్ తోడ్పడింది. అలా తోడ్పడిన సెంటర్లో, ఆ శిక్షణా కేంద్రంలో నేను ఒక ట్రైనీగా అక్కడ చేరి 1977లో అక్కడ నేను ట్రైనింగ్ అయ్యి శ్రీకాళహస్తిలో, నాది సొంత జిల్లా, నాది కర్నూలు జిల్లా నాది. అక్కడికి వెళ్ళి నేను నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు 46 సంవత్సరాలుగా నేను కలంకారీ చిత్రకళ మీద ఒక వృత్తిగా చేసుకొని ఎన్నో కళాఖండాలను చిత్రించి నేటికి చిత్రకారునిగా ఇంకా నా కళాఖండాలను, నా సాధనను కొనసాగిస్తూ ఇప్పటికి నేటికి నేను చేస్తూనే ఉన్నాను. నా ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు ఎన్నో అవార్డ్స్ను ఇచ్చి నన్ను సత్కరించారు కూడా. అందుకు నేను గర్వపడుతున్నాను. మారుతుంది, టెక్నాలజీ పరుగులు తీస్తుంది, కానీ కొన్ని విలువలు, కొన్ని కళలు ఎప్పటికీ కాలాతీతం. ప్రకృతి రంగులతో భారతీయ సంస్కృతిని వస్త్రంపై చిరస్థాయిగా నిలిపిన కలంకారీ కూడా అలాంటి కళే. కళాకారుడు శివప్రసాద్ రెడ్డి వంటి కళా తపస్సులు ఉన్నంతకాలం మన సంప్రదాయం సజీవంగానే ఉంటుంది. ఈ కళను కాపాడుకోవడం అంటే కేవలం ఒక వృత్తిని కాదు, మన సంస్కృతి, మన చరిత్ర, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే. నిజానికి శివప్రసాద్ రెడ్డి వస్త్రంపై గీస్తున్నది కేవలం కొన్ని బొమ్మలే కాదు, కాలగర్భంలో కలిసిపోతున్న మన సంస్కృతి ఆనవాళ్లు. కష్టాల సుడిగుండాల్లోనూ ప్రకృతి రంగులనే నమ్ముకున్న ఆయన పోరాటం కేవలం తన ఒక్కడి కోసమే కాదు, ప్రాచీన కాలం నాటి కలంకారీ కళనే నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కళాకారుల ఆశయం. ఈ కాలం ఆగిపోతే మనం ఒక వృత్తినే కాదు, వేల ఏళ్ల మన భారతీయ అస్తిత్వాన్నే కోల్పోతాం. ప్రభుత్వం, సమాజం కలిసి సంస్కృతి, సాంప్రదాయ కళకు, ఇలాంటి అజ్ఞాత కళాకారులకు అండగా నిలిచినప్పుడే ఈ అద్భుత కళ ప్రపంచ వేదికలపై కలకాలం వర్ధిల్లుతుంది. నేటి యువతరం కలంకారీ చిత్రకళ జనరల్గా భారతీయ ఇతిహాసం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కలంకారీ చిత్రాలు తర్వాత నేటి జనరేషన్ కూడా
నేటి జనరేషన్ తగినట్లు కొన్ని డిజైన్లలో మార్పు చేసి లతలు అందులో వచ్చేసి ట్రీ ఆఫ్ లైఫ్ ట్రీ డిజైన్స్, పీకాక్స్ అలాంటివి కూడా ఇప్పుడు మతపరంగా కాకుండా ఫ్యాషన్ డిజైన్లో కూడా చూపించాం. నేటి యువతరానికి ఆ ఫ్యాషన్ డిజైన్లో కూడా ఈ డూప్లికేట్ వచ్చేసింది.